హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ అంబికతో సీరియస్గా ఏంటత్తా ఎందుకు అలా చేస్తున్నావు, అసలు దాని వెనకాల అంత రహస్యం ఏముందత్తా, ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు అని అంటూ సీరియస్గా అంటంతో ఏం లేదులే విహారీ, రహస్యాలు ఏమీ లేవు, ఏదో ఊరికే కోపం వచ్చేసింది, చాలా సీరియస్ అయిపోయాను అంతే, ఇంత చిన్నదానికి అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, సరే ఏమీ అవ్వనులే అని అంటూ అంబిక అంటుంది. ఇక అప్పుడే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు సీరియస్ అవ్వనులే విహారీ అనేసి అక్కడి నుంచి అంబిక వెళ్ళిపోతుంది. లక్ష్మి బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ లక్ష్మి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. లక్ష్మి, నిన్ను చాలా బాధ పెట్టారు కదా, అందుకు సారీ అని అంటే, అయ్యో మీరెందుకు సారీ చెప్తున్నారు విహారీ గారు అని లక్ష్మి అంటే, మరి ఆ సిచ్యువేషన్లో తను అలా ప్రవర్తించడం చాలా తప్పు కదా లక్ష్మి అని అంటే, తన ప్రవర్తన అలా ఉన్నప్పుడు మనమేం చేస్తాంలే, నేనేదో అనుకోకుండా చేశాను కదా, తనకి కోపం వచ్చింది, అందులో తప్పేముందిలే విహారీ గారు అని అంటే, నువ్వు మంచిదానివి కాబట్టి నువ్వు అలా ఆలోచిస్తావు లక్ష్మి, నిన్ను అలా బాధ పెడుతుంటే చూసి తట్టుకోలేకపోయాను, చాలా బాధగా అనిపించింది నాకు అని అంటూ విహారీ అనేసరికి లక్ష్మి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. ఇక సారీ లక్ష్మి అని అంటే, అయ్యో విహారీ గారు మీరు ఎందుకు చెప్తారు, పర్వాలేదులేండి, నేను అసలు ఆ విషయం గురించే పట్టించుకోలేదు, నేను వదిలేశాను అని లక్ష్మి అనగానే ఇక అప్పుడు విహారీ ఇలా అంటాడు. సరే ఇంకెప్పుడైనా జాగ్రత్తగా ఉండు సరేనా, వాళ్ళతో ఎందుకు గొడవ అంటే, సరే విహారీ గారు అనేసి అక్కడి నుంచి వెళ్తే విహారీ అక్కడే ఉండి చాలా సీరియస్గా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి వెనక్కి తిరిగి అక్కడే గుమ్మం దగ్గర నిలబడి విహారీని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మో, వీళ్ళు మామూలుగా అయితే విహారీ గారిని బాధ పెట్టడానికే అనుకున్నాను, ఇక్కడ చాలా విధాలుగా ఆస్తి దోచేయాలని అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు, అంటే విహారీ గారిని యమునమ్మని ఏం చేస్తారో, ఆస్తి మొత్తం లేకుండా చేసి ఇంట్లో నుంచి పంపించేస్తారేమో అని భయంగా ఉంది, అంటే నేను ఇక్కడ ఉండాల్సింది ఇంక చాలా ఉంది అన్నమాట అని ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక నేను ఊరికే కాదు, వీళ్ళని కాపలాగా ఉండటానికి, అలాగే వాళ్ళ ఆస్తి ఎక్కడ పోకుండా ఉండటానికి నేను చాలా రకాలుగా చేయాలి అనేసి ఆలోచిస్తూ అక్కడి నుంచి లక్ష్మి విహారిని చూసి వెనక నుంచి చూసి వెళ్ళిపోతుంది. ఇక విహారీ చాలా బాధగా ఆలోచిస్తాడు లక్ష్మిని అలా తిట్టినందుకు. ఇక సహస్ర ఏమో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఇలా చెప్తుంది, చూడు సహస్ర, మనం మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తే మనకంతా మంచి జరుగుతుంది, మనం నెగిటివ్గా ఆలోచిస్తే మైండ్లో మొత్తం నెగిటివే ఉంటుంది, అంటే ఏదైనా సరే మనం ఆలోచించే ఆలోచనలను బట్టి ఉంటాయి, అంతేకాని నువ్వు అనవసరంగా డిస్టర్బ్ అవ్వకు, మీ బావ మంచిగా ఉన్నాడు, అనవసరంగా నువ్వు ఇలాంటివి పిచ్చి పిచ్చి అపోహలు పెట్టుకొని దూరం చేసుకున్నావు అంటే మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు దక్కదు, ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అంతేకాని నువ్వు అనవసరంగా అది చేజారిపోయిన తర్వాత మళ్ళీ ఏడ్చి మొత్తుకున్నా నీకు రాదు, అందుకే మీ బావని వదిలిపెట్టుకోకు అనేసి చెప్తూ ఉంటుంది. నువ్వు కోపంతో ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నువ్వు ఏడ్చినా ప్రయోజనం ఉండదు, అయినా చిన్నదానికి ఎందుకు ఇంత పెద్ద రాదంతం చేసి పెళ్లి చెడగొట్టుకునే దాకా వస్తావు, వద్దు, మీ బావతో అలా చేయొద్దు అని చెప్తుంది సహస్ర ఫ్రెండ్. ఇక అప్పుడే సహస్ర సరే అలాగే చేస్తాను అని చెప్తూ, అయినా నేను ఇలాంటివి మా బావ విషయంలో తట్టుకోలేకపోతున్నాను, అంటే ఇంకా అంత చిన్నదానికి అలా చేస్తే తన దృష్టిలో నువ్వు కూడా చెడ్డదానివి అయిపోతావు కదా, అందుకనే చెప్తున్నా నీకు జాగ్రత్తగా ఉండు అని అంటూ చెప్పగానే సరే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తుంది. ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఫోన్ పెట్టేసిన తర్వాత సహస్ర బాధపడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ అలా వెళ్తూ సడన్గా సహస్రం చూసి అక్కడే ఆగి మళ్ళీ వెళ్ళిపోయి సహస్ర వైపు చూస్తే సహస్ర బావా అని దగ్గరికి వస్తుంది. అప్పుడు విహారీ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటూ అడిగితే, బావా నేను నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా బావా అంటే, లేదు నీ మీద నాకెందుకు కోపంగా ఉంటుంది అంటే, అప్పుడు అలా నేను మాట్లాడినందుకు అనేసి అంటూ బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడే విహారీ అలా చూస్తూ ఉంటాడు. సహస్ర గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సహస్ర విహారీని చూడగానే ఇంక తనకి కొట్టడానికి విహారీ పరిగెత్తుకొని వస్తాడు కదా, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని నాకు చాలా బాధగా అనిపించింది బావా, నువ్వు అలా నా విషయంలో ప్రవర్తించడం నాకు చాలా బాధగా అనిపించింది అని అంటూ చెప్తే
చూడు సహస్ర, నువ్వు ఒక ఆడపిల్ల, ఆడదాన్ని అని కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవు. తన విషయంలో అలా మాట్లాడవనే నేను బాధపడ్డానే, కానీ నిన్ను నీ మీద చేయి చేసుకోవాలని నా ఉద్దేశం ఏమీ కాదు కదా. అందుకనే తనని అలా మరీ చీప్గా చేసి మాట్లాడటం ఏమీ బాలేదు. అన్ని వివరంగా చెప్పిన తర్వాత కూడా నువ్వు అలా ప్రవర్తించడం ఏమీ బాలేదు. అందుకే నేను అలా చేశాను అని చెప్పగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇక సరేలే బావా, ఐఎమ్ సారీ అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే విహారీ నేను కూడా నీకు సారీ చెప్తాను అని అంటూ చెప్తే, లేదు బావా, నువ్వెందుకు నాకు సారీ చెప్తావు, నేనే కదా తప్పు చేశాను అని అంటే, కానీ నాకు ఒకటే బాధగా అనిపించింది బావా, నువ్వు లక్ష్మి ముందు నన్ను కొట్టడానికి చెయ్యతావు కదా. నువ్వు కొట్టినా నాకు పర్వాలేదు, కానీ ఆఫ్టర్ ఆల్ పని దానికోసం నువ్వు నన్ను కొట్టడానికి చూసావు చూడు, అందుకు నాకు బాధ అనిపించింది బావా అంటే, చూడు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నేను లక్ష్మి కోసం అనే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తాను. ఒక్క నిమిషం కూడా నువ్వు ఆలోచించకుండా అలా ప్రవర్తించడం చాలా తప్పు కదా సహస్ర అని అంటే, ఇక అప్పుడే సహస్ర ఆలోచిస్తూ అందుకే బావా సారీ చెప్తున్నా అని అంటే, ఇక బావా నువ్వు ఇది మనసులో పెట్టుకొని నాతో నా మీద ఉన్న ప్రేమ మొత్తం పోదు కదా, నా మీద ఉంది నీకు అంటే, లేదు సహస్ర అలా ఎందుకు పోతుంది, అయినా నువ్వు చేసిందేమీ పెద్ద తప్పేం కాదులే, ఏదో మామూలుగా ఊరికే అలా చిన్నదానికి పెద్ద రచ్చ చేసావు, అంతేకాని పెద్ద తప్పేం చేయలేదు కదా అని విహారీ అంటే, ఇక అప్పుడే థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ చెప్తే, ఇంకా విహారీ అలా వెళ్ళిపోతే ఇంకా అప్పుడే బావా అని పిలిస్తే విహారీ వెనక్కి చూడగానే ఒక్కసారిగా వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక అప్పుడే విహారీ అలా కొంచెం సేపు చూశాక తనని ఇలా దూరంగా జరుపుతాడు. ఇక అప్పుడే సహస్ర ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది కదా, ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్ అని అంటే, ఐ లవ్ యూ టూ అని అంటూ విహారీ అంటాడు. అలా అనేసరికి సహస్ర ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇక విహారీ నాకు చిన్న పనుంది నేను వెళ్తాను అంటే, సరే అని సహస్ర చెప్తుంది. విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే సహస్ర ఆనందంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను ఇక మీదట బావతో సంతోషంగా ఉండాలి, బావకి నేను సంతోషంగా ప్రేమగా ఉంటే ప్రేమగానే ఉంటాడు, నేను కోపంగా చిరాగ్గా అనుమానంగా ఉంటే బావ కూడా అలాగే చేస్తున్నాడు, అందుకే నేను బాగుండాలి ఫస్ట్ అని అనుకుంటూ ఉంటుంది. అలా ఆలోచిస్తూనే ఇంకా వెంటనే లక్ష్మి గురించి ఇలా తిట్టుకుంటూ ఉంటుంది. ఈ లక్ష్మి ఇది ఎక్కడ ఉందో దీని సంగతి చెప్తాను, దీన్ని వదిలిపెట్టను అని చాలా కోపంగా నన్ను ఇంత బాధ పెట్టిన దాన్ని ఊరికే వదిలిపెడతానా, అస్సలు వదిలిపెట్టను అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళు అలా సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విహారీ వెళ్ళి టెండర్ గురించి ఇంకా ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి జ్యూస్ తీసుకొని వస్తుంది. ఇక విహారీ గారు అని అంటే జ్యూస్ చూసి, అబ్బా చాలా థ్యాంక్స్ లక్ష్మి, ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయలేదు, జ్యూస్ తెచ్చి నన్ను కాపాడవు అని అంటే, ఇక అప్పుడు మరి టిఫిన్ చేయొచ్చు కదా విహారీ గారు అంటే, లేదు నేను ఇప్పుడు చేయలేను అంటే, ఎందుకు అంత సంతోషంగా కనిపిస్తున్నారు అని లక్ష్మి అంటే, ఈ టెండర్ ఈ ప్రాజెక్ట్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అందుకనే ఈ టెండర్ నాకే కావాలి, అందుకే ఈ టెండర్ వేయడం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను, అలాంటిది ఇప్పుడు దొరికింది అని అంటూ చెప్పగానే ఇక ఒక్కసారిగా లక్ష్మి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అయినా ఈ టెండర్ గురించి నీకు చెప్పినా అర్థం కాదులే లక్ష్మి, ఎందుకంటే దీని గురించి బాగా స్టడీ చేస్తే కానీ తెలియదు, నీకు ఇప్పుడు మామూలుగా చెప్తే ఎలా అర్థం అవుతుంది, నీకు అర్థం కాదులే సరేనా అని అంటే, సరే అని చెప్పి అలా అనేస్తుంది. ఇక అలా వాళ్ళు చూసుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా లక్ష్మితో ఇలా అంటాడు, ఇంకా నీకు తెలియదు, నీకు సరిగ్గా అర్థం కాదు అన్నందుకు ఏమో అనుకోవద్దు లక్ష్మి, ఎందుకంటే నీకు తెలుసు, కాకపోతే చాలా క్లియర్గా చెప్తేనే నీకు అర్థమవుతుంది అని విహారీ మళ్ళీ కంగారు పడితే, అయ్యో విహారీ గారు నేను ఏమీ అనుకోవట్లేదు, మీరు జ్యూస్ తాగండి అంటే, సరే అని జ్యూస్ తాగుతూ ఇక మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటే, మీరు అంత శ్రద్ధగా టిఫిన్ చేయకుండా ఇంత కష్టపడి చేస్తున్నారేంటి అంటే, ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఎన్నో కలలు కన్నాను, ఎప్పటి నుంచో ఇది చేయాలి అని చెప్పి నేను ఆలోచించాను, అందుకనే నేను ఇలా దీనికోసమే నిన్నటి నుంచి నిద్ర లేదు నాకు, మొత్తం వర్క్ అంతా దీనికోసమే చేస్తున్నాను లక్ష్మి అని విహారీ చెప్తే, ఓ అవునా అని అంటూ చెప్పగానే అవును అని చెప్పి విహారీ ఇంకా అక్కడి నుంచి ఫోన్ రావడంతో అంబిక కూడా వస్తుంది. అంబిక వచ్చేసి ఇంకా లక్ష్మిని పట్టించుకోకుండా విహారీ దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడు విహారీతో మాట్లాడుతుంది. ఇక విహారీ అలా చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇలా అంటుంది,
విహారి టెండర్ కోటింగ్ మొత్తం అంతా అయిపోయిందా అంటే అయిపోయింది అత్తయ్య అని అంటే నీ ప్రాజెక్ట్ నీ టెండర్ గురించి మొత్తం అంతా నాకు చాలా నమ్మకం ఉంది, అందుకే కనీసం నీది చెక్ చేస్తాను అని కూడా నేను అనలేదు అని అంటే థ్యాంక్స్ అత్త అని అంటూ విహారి అంటాడు. పర్వాలేదులే ఈసారి కూడా టెండర్ మనకే వస్తుంది అని అంటూ అంబిక అంటుంది. ఇక అంతలో విహారికి ఫోన్ రావడంతో విహారి పక్కకు వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుతూ ఉంటే లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అంబిక అక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా ల్యాప్టాప్లో మొత్తం చెక్ చేసి తనకి కావాల్సినవి తీసుకొని అక్కడి నుంచి ఏం తెలియనట్టుగా అలా నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే విహారి మళ్ళీ వచ్చి అత్త నేను వెళ్ళొస్తాను అంటే సరే విహారి నేను నా కారులో వస్తాను అని చెప్పేస్తే సరే అని అలా వెళ్ళిపోతాడు విహారి. ఇక అప్పుడే అంబిక సుభాష్కి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. లక్ష్మి వెనక నుంచి వస్తూ ఉంటుంది. ఇక అంబిక ఇలా చెప్తూ ఉంటుంది, టెండర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకున్నాను, ఆ డీటెయిల్స్ మొత్తం పంపించేశాను అని అంబిక చెప్పగానే సుభాష్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అవును అంబిక, ఎన్ని రోజుల కల మనది నెరవేరబోతుంది అని అంటూ చెప్తూ అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే అవును ఇప్పుడు ఉన్న ఆ టెండర్ పోగొట్టేసి విహారి గారిని ఇలా చేస్తా అలా చేస్తా అని అన్ని మాటలు లక్ష్మి విని షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే లక్ష్మిని వెనక్కి చూస్తుంది అని డౌట్ వచ్చేసి లక్ష్మి పక్కన దాక్కుంటుంది. ఇక అప్పుడే అంబికకి నిజంగానే అనుమానంతో అలా చూస్తూ ఉంటుంది. ఇక వెనక్కి తిరిగేలోపు లక్ష్మి పక్కకి పారిపోతుంది. ఇక అప్పుడే ఎవరు లేరు కదా అనుకుని అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటిది ఇలా జరుగుతుంది, విహారి గారికి వాళ్ళ అమ్మగారికి అసలు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది, ఎప్పుడు ఎవరు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు, ఈ అంబిక కావాలని మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తుంది, టెండర్ గురించి చెప్తుంది అంటే ఆ టెండర్ది ఫైల్ తీసుకెళ్ళినట్టుంది అని అనుకుని మళ్ళీ వెళ్ళిపోయి మొత్తం అంతా చెక్ చేసి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చూస్తూ ఉంటుంది. పండు వస్తాడు. పండు రాగానే ఏంటమ్మా లక్ష్మమ్మ ఏమైంది అంటే ఇలా పండు ఇలా చేసింది అంబిక అని అంటూ చెప్తే అవునా అమ్మగారు అని అంటూ అయినా మనం ఏం చేయగలమమ్మా, అంతా అది పెద్దవాళ్ళ వ్యవహారం, మనం ఏమి చేయలేము అని అంటే మనం ఎందుకు చేయలేం పండు, చేయాలి, విహారి గారికి అన్యాయం జరగకూడదు, కావాలని చేసిన అంబికకి ప్లాన్ తిప్పికొట్టాలి అంటే మనం ఎలా చేస్తాం లక్ష్మమ్మ, విహారి గారికి చెప్తావా అంటే లేదు విహారి గారికి చెప్పాను అంటే ఇంట్లో పెద్ద గొడవ జరిగిపోతుంది, పెద్ద యుద్ధమే జరుగుతుంది, అందరూ కలిసి ఉండాలి అనుకున్నారు, ఈ విషయం వల్ల మళ్ళీ అన్ని గొడవలు వచ్చి అందరూ విడిపోతారు, అందుకనే అలా చెప్పటం కరెక్ట్ కాదు అనిపించింది, అందుకే చెప్పలేదు అని అంటూ చెప్పగా మరి విహారి గారికి చెప్పకుండా ఈ సమస్యకి ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, అది కుదరదు కదా లక్ష్మమ్మ అని అంటే ఇంకా ఒకసారి అనేసి ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి ఫాస్ట్గా చేస్తూ ఉంటుంది. అంతకుముందు మాట్లాడినప్పుడు విహారి అంటాడు కదా, ఇది నీకు చెప్తే అర్థం కాదు, నీకు చెప్పినా అది అర్థం కాదు అని చెప్తాడు కదా, కానీ లక్ష్మి ఇక్కడ చాలా ఫాస్ట్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసి ఇక పండు షాక్ అయిపోతాడు. లక్ష్మమ్మ నేను ఒకటి అడగాల అంటే చెప్పు పండు అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు లక్ష్మమ్మ, నిజంగా నేను చూస్తే అనుమానంగా ఉంది, ఎందుకంటే ఎవరైనా సరే కొంతమంది వస్తారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు ఉండి గొప్ప వ్యక్తి అయి ఉండి పని మనిషిలాగా అలా ఇంట్లో వచ్చి ఉంటారు కదా, నువ్వు అలా ఏమైనా చేస్తున్నావా లక్ష్మమ్మ అంటే అబ్బా పండు నాకు అంత సీన్ లేదు పండు అని అంటూ చెప్తే మరి ఎందుకు లక్ష్మమ్మ ఏదేదో చేసేస్తున్నావు అని అంటే నేను అలా ఏమీ చేయట్లేదు, మామూలుగా చేస్తున్నాను, ఇందులో వర్క్ చేసి విహారి గారికి ప్రాబ్లం రాకుండా చేయాలని చేస్తున్నాను అని లక్ష్మి చెప్తుంది. పండు ఆనందంగా సరే చేయను లక్ష్మమ్మ అనేసి చూస్తూ ఉంటే లక్ష్మి అదంతా చేసి ఇంకా పేపర్ బయటికి రాగానే పండు ఆ పేపర్ ఇలా తీసుకో అంటే సరే అని పండు తీసుకుంటే ఆ పేపర్ తీసుకొని పండు ఇచ్చేసి లక్ష్మమ్మ ఇదిగో అంటే లక్ష్మి ఆ పేపర్ తీసుకొని ఎస్ అని అంటూ లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక విహారిని ఓడిపోనివ్వకుండా లక్ష్మి ఏం చేస్తుంది, ఎలా ప్లాన్ చేస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.